అనగనగా ఒక ఊరిలో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవాళ్ళు. రాము, రఘు ఇద్దరు ప్రాణ స్నేహితులు. వారు బాగా చదువుకున్నారు. కానీ వాళ్ళిద్దరికీ ఆ ఊరిలో ఎలాంటి పని దొరకలేదు. పని దొరకకపోగా ఇద్దరు కలిసి, ఒరే రఘు, మనము ఎక్కడైనా పని చేయడానికి పట్టణానికి వెళ్దామని రాము అన్నాడు. అప్పుడు రఘు సరే అన్నాడు. అప్పుడు రాము, అరే రఘు, మనము పనికి వెళితే మంచి కానీ చెడు కానీ ఇద్దరము భరించుకోవాలి అని చెప్పాడు. అప్పుడు దానికి రఘు ఓకే అన్నాడు. ఇద్దరు కలిసి దగ్గరలో ఉన్న పట్టణానికి కాలినడకన బయలుదేరారు. పోతుంటే ఒక అడవి వస్తుంది. అడవిలో నుంచి ఇద్దరు కలిసి పోతుంటే అక్కడ అడవిలో దారి పక్కన ఒక బంగారం వస్తువులు వేసి ఉండి బంగారం నగలతోనున్న సంచి రాముకు కనిపిస్తుంది. రాము దుంకి ఆ బంగారు సంచిని పట్టుకుంటాడు. పట్టుకొని ఈ సంచి నాదే అంటాడు. అప్పుడు రఘు, ఒరే రాము, ఏది అయినా ఇద్దరికీ సమానం అన్నావు కదరా అంటే, నేను మంచి చెడును మాత్రమే సమానం అన్నాను, బంగారం సమానం అనలేదు అని అంటాడు. అంతలోనే అక్కడ పక్కకున్న ఊరు వాళ్ళు కట్టెలు తీసుకొని వాళ్ళ ఊళ్ళో దొంగలు పడి ఆ బంగారం ఎత్తుకపోయి ఆ ఊరి వాళ్ళని చూసి ఆ దొంగలు ఆ సంచి అక్కడ వేసి పారిపోతుంటారు. ఆ ఊరు వాళ్ళు ఆ కట్టెలు తీసుకొని వస్తూ ఉంటారు. అది చూసిన రఘు, అరే రాము, వాళ్ళు వస్తున్నారా అంటే, దానికి నేనేం చేయలేను, వాళ్ళు వస్తున్నారు, మనం పరిగెత్తుదామని రఘు అంటాడు. రఘు ఒక సైడు, రాము ఒక సైడు పరిగెత్తుతారు. కానీ ఆ ఊరు వాళ్ళు ఆ రాము దగ్గర బంగాళ నగలు ఉన్నాయి కాబట్టి రాము సైడు పరిగెత్తి అతన్ని పట్టుకొని చితకబాస్తారు. దీంట్లో పరమార్థం ఏంటంటే, ఎప్పుడైనా మంచిని పంచుకున్నప్పుడు స్నేహితుడు చెడును కూడా పంచుకుంటాడు. మంచినే పంచుకున్నప్పుడు చెడుని ఎలా పంచుకుంటాడు? ఇదే నీతి వాక్యం. దీనిపై మీ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. శ్రీ దుర్గా వీడియోస్.